పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ తోటి ఉన్నాము. మీ పార్టీ కార్యకర్తలపైన కేసుల మీద కేసులు అవుతున్నాయి. కారణం ఏంటంటే బంజారా హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేశారని అక్కడికి వెళ్ళి నిరసన తెలుపుతున్న క్రమంలో కేసులు అయ్యాయి. ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వం యువమోర్చా కార్యకర్తల పైన కావచ్చు, లేకుంటే భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కావచ్చు, ఎన్ని కేసులు బనాయించినప్పటికీ కూడా మేము 100% ఈ ధర్మానికి కట్టుబడి ఉన్నాం. ఈ ధర్మం కోసం పాటుపడేటువంటి వ్యక్తుల కోసం కట్టుబడి ఉన్నాం. ఏదైతే మొన్న ఏదైతే అమ్మవారి గుడిని తొలగించి మళ్ళా రియల్ ఎస్టేట్ దందాని ఏర్పాటు చేసుకోవడానికి తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ధీరైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఎట్ ఏ టైం మేము కోరుకుంటుంది ఒకటి, నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేదు. అభివృద్ధి నోచుకోవడం అనేది ఒక పక్కన పెడితే ఈ రాష్ట్రానికి మూల బిందువు అయినటువంటి హిందూ దేవాలయాలపైన ఈ విధంగా దాడి చేయడం, దేవాలయాలను తొలగించడం అనేది ఎంతమందికి సమంజసం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి మేము కోరుకుంటున్నాం. అరే నాయన, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రదేశాలలో జాగాలు ఉన్నాయి. వాటిలలో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, బిల్డింగ్లు కడతావా, కబ్జాలు చేస్తావా, దోచుకుంటావా, లేకుంటే నీ జాతీయ నాయకత్వానికి ఫండ్ రైజ్ చేసి ఇస్తావా అనేది నీ ఇష్టం. అది కానీ మా హిందువులకు సెంటిమెంట్ అయినటువంటి ఈ యొక్క ప్రాంతాలలో అది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి దేవాలయాలపైన ఈ విధంగా దాడి చేయడం అనేది, ఈ విధంగా తొలగించడం అనేది ఒక అధికారులను పెట్టి నీ యొక్క పొగరబోతుతనాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాదు ఇది. సామాన్యమైనటువంటి వ్యక్తులు మేము హిందువులం అని చెప్పేసి గర్వంగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నటువంటి మా నాయకుల మీద ఈరోజు కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా నువ్వు భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇట్లాంటి కేసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేకంగా వేసుకోవడం జరిగింది. 100% అంతిమంగా ఆ దేవాలయాలను కాపాడుకోవడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కానీ ఈ చరిత్రలో మాత్రం నీవు, నీ పార్టీ చరిత్రలో దోషులుగా నిలబడే రోజులు అతి తొందరలో ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భం తెలుస్తున్నాం. అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక చిన్న గుడి నిర్మాణం చేసుకుంటామంటే కూడా ఈరోజు ఒక బోనం ఎక్కియలేకపోతేవి. అరే కార్యకర్తలు పోయి ఒక కొబ్బరికాయ కొడతామంటే కూడా అంత కొంప మునిగిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ప్రైమ్ లొకేషన్లో 12 ఎకరాల మీద కన్ను పడ్డది. అయితే యూనివర్సిటీ భూములు దొబ్బుతావు, లేకపోతే దేవాలయ భూములు తీసుకుంటావు. అంటే ఏది ఉన్నా కానీ అంటే దోపిడీ చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని పోతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ విధంగా తప్పులు చెప్తాను. నేను రెండు విషయాలు చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 2 వ్యవస్థల నుంచి హిందూ దేవాలయాలకు, హిందూ ధర్మానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. కొన్ని దగ్గరనేమో దాడులు చేసిన తర్వాత ఎవడు అంటే పోలీసు వాళ్ళు పిచ్చోని పట్టుకొని వచ్చి చూపిస్తారు. అంటే ఈ పిచ్చోలు చేసిరంటారు. మతోన్మాదం పేరుతో ఎవరైతే మైనార్టీలు చేసినటువంటి దాడిని దాడిగా చూడండి అంటే పిచ్చోడు చేసిండని చెప్పేసి పక్కదారి పట్టించే ప్రయత్నం ఒక లెక్కలో చేస్తూ ఉంటే, ఇంకొకటి ఏమో అధికారం అనేది చేతులకు తీసుకొని ఈ విధంగా దేవాలయ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి తెలియజేస్తున్నాము. ఏదైతే దేవాలయాన్ని కూల్చినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ అధికారులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. అదే ప్లేస్లో దేవాలయాన్ని నిర్మాణం చేసి తీరాలి. చేయనట్లయితే రాబోయే రోజులలో నీకు తగైనటువంటి గుణపాఠం రాష్ట్ర ప్రజలు, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు నీకు రాబోయే రోజులలో తెలియజేస్తారని చెప్పి సందర్భం. గుడి ఎక్కడ కనబడితే అక్కడ గుడి చుట్టూ రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ, ఓట్ల కోసం గుడి చుట్టూ రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఈరోజు గుడి చుట్టూ రాజకీయం అనేసి వాళ్ళు అంటున్నారు. గుడితోని ప్రారంభించింది ఓడు. ఆ గుడి జోలికి పోయినట్లయితే రాజకీయం అనేది నువ్వు అనుకున్నట్టే రాజకీయం అనుకుందాం. ఆ గుడి జోలికి కనుక నువ్వు పోయినట్లయితే ఈరోజు బీజేపీ వాళ్ళు ఆడుకొస్తున్నాయినా, బీజేపీ కార్యకర్తలు ఆడుకొస్తున్నాయినా? అరే గుడిని కూల్చినవరా నాయన నువ్వు, మా సెంటిమెంట్ అంటున్నాం మేము. ఈరోజు రోడ్ల మీద మసీదులు, రోడ్ల మీద దర్గాలని చెప్పేసి పేర్లు పెడుతూ ప్రాణాలు పోతున్నాయి, అమాయకమైనటువంటి ప్రాణాలు పోతున్నాయి. ఒక చిన్న దర్గా పేరుతో ఒక జెండా పెట్టి ఉంటే ఆ జెండాను తొలగించండి అని చెప్పేసి అంటే నానా తంటాలు పడుతున్నారు కదా. ఆ రోడ్డు మీద ఆ జెండా అడ్డం వచ్చి చనిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా యాక్సిడెంట్ల రూపంలో. మరి దాన్ని జరపడానికి నీకెందుకు చేతనైతలేదు? మేము అంటుంది ఈ రోజు మేము కట్టినటువంటి గుడి అంటలే మేము. అది ఎవరు నిర్మాణం చేసారో, ఎప్పుడు పెట్టిరో, 100 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి దేవాలయం కూల్చింది ఎవరు ఫస్ట్ అక్కడ? మరి కూలుస్తే అడగొద్దా? ఈరోజు రేవంత్ రెడ్డి ఇల్లుని కూలుస్తున్నామంటే ఎవడని అడగడా? అడుగుతారా లేదా?
మరి రేవంత్ రెడ్డి ఇల్లును కూలుస్తున్నామన్నా, రేవంత్ రెడ్డి మనం చేస్తున్నామన్నా కానీ అడుగుతున్నటువంటి విధానం ఈరోజు ఉన్నది. మేము మా ఇంటినో లేకుంటే మా ఇంటికి సంబంధించిన గుడినో కాదు కదా, సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కూలుస్తుంటే అడిగే ధైర్యం మాలో ఉన్నది, అడుగుతున్నాం మేము. నీ కాంగ్రెస్ పార్టీలనే తూతు అని ఉంచుతున్నారు కదా, మావోనికి ఏం పిచ్చి పట్టిందిరా నాయన. అయితే గుళ్ళ పేర్ల మీద కూలుస్తున్నాడు, ఆ జాగాలు కబ్జా చేస్తుండు, లేకపోతే యూనివర్సిటీ పేర్ల మీద చెప్పి యూనివర్సిటీ జాగాలను కబ్జా చేస్తుండు. నీ పార్టీ అంటుండు కదా. ఇప్పుడు గుడి రాత్రికి రాత్రి వచ్చినటువంటి గుడిని మేము కూలుస్తే మేము అడగలేము కదా ఎక్కడ కూడా. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ముందుగా అంటే గుడి చిన్నగా వెలిసినా కూడా మెల్లిమెల్లిగా అంటే గోడలు కట్టి అలా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ గుడి కట్టిన వాళ్ళని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి కబ్జా అంటే ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కబ్జా అనుకుంటుండేమో. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఎక్కడెక్కడైతే వాళ్ళ అన్నదమ్ములో ఇంకోలో లేకుంటే ఆయన పేరు చెప్పుకొని కొంతమంది కోవట్లు కొన్ని జాగాలు కబ్జా చేసుకొని దాని కబ్జా అనుకుంటుండేమో. ఈ గుడి ఏదైతే వెలిసిందో ఎంత జాగాలు ఉంది? 12 ఎకరాలలో ఉందా, లేకుంటే ఆడు ఉన్నటువంటి 10 ఎకరాలు కబ్జా చేసిరా? అరే గుడికి కావాల్సినటువంటి ఏరియాలలో గుడి నిర్మాణం ఉంటే కబ్జా చేస్తే నువ్వు లీగల్గా మాట్లాడేది ఉండే. ఇంత జాగా దేవాలయం ఉంటుంది, మిగతా జాగా మొత్తం కూడా ప్రభుత్వం అందే అని చెప్పి చెప్పాల్సి ఉండే, క్లెయిమ్ చేయాల్సిందే. గుడిని కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే గుడి నిర్మాణం చేసి ఎంత 1000 ఎకరాలలో చేస్తారా? ఈరోజు తిరుపతి దేవాలయం ఎంత ఉంది? ఎంత ఉంటుంది మా అంటే 1 ఎకరన్నరలో నిర్మాణం జరుగుతుందవచ్చు. ఇప్పుడు ఈ చిన్న దేవాలయం గ్రామ దేవత ఎంత ఉంటుంది? 200 గజాలు, 300 గజాలు, లేకుంటే 500 గజాలు, మహా తిప్పి కొడితే 1000 గజాలు ఉండవచ్చు. మిగతా జాగా మొత్తం కూడా ప్రభుత్వానికి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుని ఉన్నావు కదా. నీకు ఆతృత ఎందుకు? కేవలం అక్కడ దేవాలయం కనుక నిర్మాణం చేస్తే, దేవాలయం కనుక ప్రచారంలోకి వస్తే ఈ 12 ఎకరాలని నేను అమ్ముకోలేననే ఒక భయంతోని, బాధతోని, ఆక్రోశంతోని ఈరోజు ఆ దేవాలయం రాత్రి ఉన్నతాధికారులను పెట్టి తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతలకు ఉన్నటువంటి పవర్ మామూలు పవర్ కాదు. ఆ గ్రామ దేవతలు ఉన్నటువంటి పవర్ ద్వారానే ఈరోజు ప్రజలకు అందరు కూడా తెలిసింది, మాకు తెలిసింది. మేము దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన సంస్కృతి కదా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్న దేవాలయాన్ని కాపాడుకోవాలని ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామే. కానీ ఇక్కడ రాజకీయం చేస్తుంది వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఇదే నేషనల్ హైవే మీద లేకుంటే రోడ్డు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటర్లింక్ రోడ్లలో మసీదుల పేరుతోని, లేకుంటే దర్గాల పేరుతోని, లేకుంటే జెండాల పేరుతోని అడ్డంగా ఉండి రోడ్డు నేరోగా అయిపోయి, రోడ్డు కంజెస్టెడ్గా అయిపోయి ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలన్నీ కూడా చనిపోతున్నాయి. ఆడ కులాలు మతాలు ప్రాంతాలు లేదు. ముస్లిం చనిపోతున్నాడు, హిందూ చనిపోతున్నాడు, క్రిస్టియన్ అందరూ చనిపోతున్నారు. నువ్వు అలాంటివి ఎమర్జెన్సీలు అలాంటివి పక్కకు జరిపే ప్రయత్నం చేయి. ఎక్కడో మూలకు ఉన్నటువంటి దేవాలయం, 12 ఎకరాలలో ఉన్నటువంటి దేవాలయం, 12 ఎకరాలలో ఒక 100 గజాలలో ఉన్నటువంటి దేవాలయం మీద నీకు ఎందుకు అంత కోపం? దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ కార్యకర్తలపైన ఆ విధంగా దాడి నిర్వహించి కేసులు అక్రమంగా బనాయించి ఎన్ని రోజులు నువ్వు బతికి బట్టగట్టగలుగుతావు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. 100% చెప్తున్నాం. దీని మతతత్వం అంటారా, మత రాజకీయం అంటారా, లేకుంటే ఇంకేమైనా పేరు పెట్టుకోండి, కానీ 100% ఎక్కడ ఏ దేవాలయంకి అన్యాయం జరిగినా, ఏ దేవాలయాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినా 100% నిస్వార్థంగా మేము పోయి రాజకీయాలు బరాబర్ చేస్తాం, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఏదైనా చేస్తాం. కాబట్టి వాటి యొక్క ఉనికిని పోగొట్టే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి కూడా దాని యొక్క సెగ తలిగేటట్టు కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇక చివరి ప్రశ్న, ఒకవేళ ప్రభుత్వం మీ డిమాండ్లకు స్పందించకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం ఏంటంటే ఇప్పటివరకు మనం చూపిస్తూ ఉన్నాం కదా, 100% చెప్తా ఉన్నాం, డిమాండ్లకు వంగాల్సిందే. లేకపోతే చేస్తున్నటువంటి తప్పులు ఏవైతున్నాయి ప్రజలకు తెలియజేయమా? ఈరోజు సమాజం చూస్తలేదా? సమాజం చూస్తున్నా మా డబ్బును తీసుకొని మాకు పెట్టకుండా ఎవనోనుకో ఏదేదో మతాలకు పెట్టుకుంటా మా యొక్క హిందుత్వాన్ని అనేది తొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే ఎక్కడ కూడా చూసే ఆలోచన లేదు. 100% మా ప్రయత్నం అక్కడ స్థానికంగా ఉండే అక్కడ చేస్తాం. ఇదే ఇష్యూని తీసుకుపోయి కింది స్థాయి వరకు, గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోయి అక్కడ నిరుద్యోగులకు మోసం చేస్తుంది, అక్కడ ఉద్యోగులకు మోసం చేస్తుంది, మహిళలకు మోసం చేసింది, అందరికీ మోసం, రైతులకు మోసం చేసింది. ఆఖరి హిందూ మతం అనేది మొత్తం ఒక భూస్థాపితం చేసే ప్రయత్నం కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళని అధికారంలోకి దింపి అధికారంకి వచ్చిన తర్వాత 100% ఆ యొక్క దేవాలయాన్ని ఘనంగా నిర్మాణం చేయించుకొని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం.